పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ. ఇవాళ జూన్ 2 ఏదో నవ సంకల్పమా ఏదో పెట్టిండు. నవ సంకల్ప సభ అని తెలంగాణలో ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇవాళ సభ అనుకుంటే ఆ సభకి అనుమతి నిరాకరించిరట. శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న పోలీసులు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం. ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారు జనసేన. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో నేడు సభకు ఏర్పాట్లు. ఎక్కడ ఏర్పాట్లు చేసిరో జరి ఎప్పుడా? జనసేన నాయకులను అడిగినా ఎక్కడండి మీ సభ అంటే ఇంకా క్లారిటీ లేదు, ఇంకా డిసైడ్ కాలే. అసలు మీరు సభ ఎక్కడ పెడదాం అనుకున్నారు? ఎంతమందితోనే పెడదాం అనుకున్నారు? మీ ప్లానింగ్ ఏంటి? ఏ వేదికని మీరు పెట్టాలనుకున్నారు? మీ క్లారిటీ లేదు. ఫస్ట్ మీ క్లారిటీ లేకుండా దీన్ని ఒక హడావుడిలాగా చేసి ఏదో చేద్దామని అనుకున్నారు. పర్మిషన్ రాలే. ఎందుకు వస్తుంది? ఇక్కడ రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి బండబూతులు తిట్టి ఇంకోవైపున మేమే కదా రేజ్ చేసింది. తెలంగాణలో ఉన్న భూమిని చెరువుని కబ్జా చేసి అసైన్డ్ భూములు కబ్జా పెట్టి మీ పరిధిలో పెట్టుకుని ఈడ సభ పెడతాడట. ఏం సభ పెడతావిడ? నవ నిర్మాణ సంకల్పం అట. ఆడ నిర్మాణం చేసుకో ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఇంతవరకు. 12.5 ఏళ్ళు అయింది రాష్ట్రం డివైడ్ అయ్యి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఇది నా రాజధాని, ఇది నా రాజధానిలో ఇది ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ ఇది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. పోయిన గవర్నమెంట్, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, ఇప్పుడు కూటమి మళ్ళీ 2.5 ఏళ్ళు అయింది. ఇది పర్మనెంట్ అని మీరు మొన్న డిసైడ్ చేసారు పార్లమెంట్లో అమరావతి రాజధానిని. 12.5 సంవత్సరాలు పట్టింది. దాని మీద దృష్టి పెట్టి ఫస్ట్ ఈయనట నవ నిర్మాణం ఏం నవ నిర్మాణం? ఈడ మా ప్రభుత్వం ఉంది, ఈయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు. తెలంగాణ ప్రజలు ఉన్నారు మా ప్రభుత్వాన్ని మేము నడుపుకోవడానికి. ఏం సంబంధం నీకీడ? ఏం సంబంధం? ఏం అవసరం నీకీడ? అవసరం లేదు. 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసిన, నిరాహార దీక్ష చేసిన తెలంగాణ వచ్చిందని అని విభజనతోని అని మాట్లాడిన నీకు అసలు ఈడ అడుగుపెట్టే అధికారమే లేదు. నీకు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నీకు అధికారమే లేదు. ఇక్కడ ఇంకేమన్నావు? తెలంగాణ వాళ్ళ చూపట ఆడ కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోతున్నాయట. గింత దుర్మార్గుడివి కదా నువ్వు. తెలంగాణ మీద విషం జిమ్మిన నీకు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ లేని నీకు, తెలంగాణ విభజన పట్ల నీకు సింపతి లేని నీకు, తెలంగాణ పోరాటం పట్ల, తెలంగాణ అమరవీరుల త్యాగాల పట్ల కనీసమైన ఆలోచన లేని నీకు ఇక్కడ నువ్వు అడుగుపెట్టేది ఎక్కడిది? ఇక్కడ నువ్వు అడుగుపెట్టేది ఎక్కడిది? నువ్వు అడుగుపెట్టే ముందు నువ్వు కబ్జా చేసిన కోడి చెరువు సంగతి ఏంది? దాన్ని ఆనుకొని ఉన్న అసైన్డ్ భూముల సంగతి ఏంది? ఇవన్నింటికి ఆన్సర్ చేయాలి. ఆయన నిన్ను అడుగుతలేం, మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వెనక్కి తీసుకోండి ఆ భూములు మొత్తాన్ని అని. తెలంగాణ నవ నిర్మాణం పేరుతో నేడు సభకు ఏర్పాట్లు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండుతున్నాయన్న పవన్ ఇప్పుడు సభను ఎట్లా పెడతారు? బీజేపీతో రేట్ ఫిక్స్ చేసుకొని తెలంగాణలో నటన. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మంత్రి పొన్నం ఫైర్. తెలంగాణపై కుట్రలు మళ్ళీ మొదలైనవి. కవిత. నిన్న పొన్నం ప్రభాకర్ ఏ మాట కామాట మంచిగా మాట్లాడిండు. అంటే కొంత తెలంగాణ కోసం వీళ్ళు కొట్లాడినారు కాబట్టి కొంత ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా పార్లమెంట్లో కొట్లాడిన ఎంపీలు కాబట్టి. ఉద్దేశం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యంగా ఉపయోగించు. నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు పదకొండు రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నారు. తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డాలని చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తిన్నటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కో. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఇస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడు కలిసి ఇస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటుంది, సినిమాలు చూడండి, మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోండి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సాం వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. సో ఇది నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడింది. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టండి, నేను ఓన్లీ తెలంగాణ గురించే మాట్లాడుతున్నా. ఇంత తెలంగాణ పట్ల విషం పెట్టుకొని ఇక్కడ నవనిర్మాణ సభ ఏంది? ఇక్కడ నవనిర్మాణ సభ ఏంది? ఒకవేళ సభ పెడితే ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్యను కూడా వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి సభ పెట్టడం ఇష్టం లేదు. బేసిక్గా ఇక్కడ ఏదో రెచ్చగొట్టాలనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చినారు. మేము కొన్ని వాస్తవాలని, ఆయన చేసిన కబ్జాలని ముందు పెట్టినాం, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. బూతులతోని విరుచుకుపడడం ఒకటే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఏం ఆప్షన్ లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టర్లు వెలిసినాయి. ఇగో ఎవరు అస్మానే తెలంగాణ నిరుద్యోగి, ఆమెని విపరీతంగా ట్రోల్ చేశారు. విపరీతంగా ట్రోల్ చేస్తే ఇవాళ ఉస్మానియాలో అక్కడ ఇక్కడ ఇగో ఈ పోస్టర్లు వెలిసినాయి. ఆమెను ఏవైతే బూతులు తిట్టిరో ఇగో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభలో మీ జన సైనికులకు ఇదే నేర్పిస్తావా అని ఇట్లాంటి పోస్టర్లు. ఇగో ఇవి మనం చదవలేము. ఇక అంత భయంకరమైన బూతులు అన్నమాట ఇవి. అమ్మాయి అంత దారుణంగా ట్రోల్ చేశారు. అసలు అది చదవడానికి కూడా అంత 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 భయంకరంగా ఉన్నాయి. ఇవన్నింటి దాంతో ఆమె మొత్తం పోస్టర్లు నింపి పడేసినారు రాష్ట్రంలో చాలా. ఇగో ఈ క్యాంపస్లో ముఖ్యంగా ఇగో మీ జన సైనికులకు ఇదే నేర్పిస్తున్నావా? నవనిర్మాణ సంకల్ప సభలో ఇదే చెప్తావా? పవన్ కళ్యాణ్ తమ్ముడు అని ఇగో ఈ పోస్టర్లు ఇట్లా నిన్న ఇవాళ ఓయూలో అంతా ఇవే పోస్టర్లు కనబడుతున్నాయి.
నువ్వు ఫస్ట్ అట్లీస్ట్ కనీసం మీ 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 సైనికుల కన్నా చెప్పాలి కదా, సైనికులో ఏందో అరే ఇది పద్ధతి కాదు, ఈ రకంగా మాట్లాడొద్దు అని చెప్పాలి కదా. చెరువు కబ్జా చేసినామని మేము గ్రౌండ్కి రియాలిటీ నిన్న గ్రౌండ్లోకి వెళ్ళి చూపించినాం కదా, ఇంక అంతకంటే ఏం కావాలా. గ్రౌండ్కి వెళ్ళి చూపించినాం కదా ఇది కబ్జా అని. 44 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఇంకా చెరువు ఎండలే, నీళ్లున్నాయి ఆ చెరువులో, మంచి నల్లరేగడి మట్టి ఇట్లా తీస్తే మట్టి కనబడుతున్నది. అన్నీ ఆ లొటపీస్ చెట్లు, ఆ రబ్బర్ చెట్లు ఏమంటారు కదా, అవన్నీ పెరిగి ఉన్నాయి అందులో. మొత్తం దాన్ని నెమ్మదిగా ఆడ కన్స్ట్రక్షన్ చేయడానికి నువ్వు రెడీ అవుతున్నావు. నీ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ కాకపోతే ఈ రాళ్ళు ఎక్కడి? ఎంత దుర్మార్గులు అంటే మీరు. ఇక్కడ చూడండి, మొత్తం ఆల్రెడీ రాళ్ళు వేసేసిండు మొత్తం ఆయన ఏరియా చుట్టూ. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ చెరువులో ఈ రాళ్ళు ఎట్లుంటాయి? మీరు అంటున్నారు కదా ఏదో ఏక్ ఫస్లీ పట్టా ఇది సి పట్టా అని. మరి వ్యవసాయం చేసుకోవాల్సిన దాంట్లో ఈ రాళ్ళు వేసి గోడ కట్టే ఆలోచన ఏంది మరి? రాళ్ళు ఇవి ఎన్నిలో ఉంటాయండి? చెరువులో ఉండే ఈ చెట్లు. ఈ రాళ్ళు వేసి గోడ కట్టే వ్యవహారం ఏంది? ఇవన్నీ ఏంది? మొత్తం కుప్పలేసిన చుట్టూ, ఫెన్సింగ్ చుట్టూ కట్టబోతున్నాడు, రేపు గోడ కట్టబోతున్నాడు ఆ 10 ఎకరాల చుట్టూ. ఎవడయ్యా జాగిరి ఇది? తెలంగాణ జాతి సంపద, జన్వాడ గ్రామ ప్రజలు అనుభవించాలి ఆ చెరువుని. స్కార్పియోల్లో వచ్చింది నిన్న, ఓ ఎగేసుకుంటా. ఏం చేస్తారు వచ్చి? సో మేము అడుగుతున్నది ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఆ భూమి మీద మేము నిన్న ఆర్టీఐ సమాచారం అడిగినాం, కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. నా పేరు మీదనే, అది కూడా నా పేరు మీదనే నేను ఆర్టీఐ సమాచారం అడిగినా, అక్కడ సమాచారం ఇవ్వమని అడిగినాం. ఏదైతే ఆయన 10 ఎకరాల సేల్ డీడ్కి 4 డాక్యుమెంట్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో, మ్యూటేషన్ చేయమని అప్లై చేసిండో, ఆ 4 ప్రొసీడింగ్స్ కావాలి. పవన్ కళ్యాణ్ 4 సార్లు అప్లై చేసిన అదంతా కావాలి. విఆర్ఓ రిపోర్ట్ కావాలి, ఆర్ఐ రిపోర్ట్ కావాలి, ఆర్ఐ పంచనామా చేసింది, మొత్తం డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని అడిగినాం. చూద్దాం మరి ఏం చేస్తారు, ఏమి ఇస్తారు. చలో ఇక బూతులతో స్టార్ట్ అవుతుంది. ఇక బూతులు తప్ప ఏముండవు ఇక. జై తెలంగాణ. రాహుల్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ తెలంగాణ, రాహుల్ గాంధీ ఏమన్నా ఆయన ఏమైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, లేకపోతే ఇంకేమైనా కావాలని చెప్పిండా? దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. రఘు నీకు మాట్లాడే హక్కు ఉన్నట్టు ఉన్నది ఎవడు లేదన్నాడు? పార్టీ పెట్టుకునే హక్కు మీకుంది, తెలంగాణకు వచ్చి మాట్లాడే హక్కు మీకుంది. కానీ ఒక ప్రాంతం మీద లేకపోతే ఒక ప్రజల యొక్క పోరాటం మీద విషం జిమ్మే హక్కు ఎవడికి ఉన్నది చెప్పండి కదా. తెలంగాణ వాళ్ళ కళ్ళు చూస్తే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయా? తెలంగాణ రాష్ట్రం వస్తే విభజన జరిగితే ఆ విభజనని తట్టుకోలేక 11 రోజులు నిద్రాహారాలు తిండి మానేసిండా? చెగువేర ఆలోచన, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇదేనా మీకు నేర్పింది? మరి ఇది కరెక్టా? ఎవరొద్దన్నారు? ఎంఐఎం కాలేజీకి కూడా వెళ్తే ఇంకా సంతోషపడేవాడిని. అన్ని ప్లేస్లకి అన్ని రకాల వీడియోలు మేము చేసినాం, ఏది వదల్లే. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్, ఫాతిమా కాలేజ్ ఏమైంది అని కూడా మేము అడిగింది కూడా మేమే. మా లోగో అక్కడ దాకా పోయింది. ఇప్పుడేదో మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి, ఫాతిమా కాలేజ్ జర్నలిస్ట్ రఘు అని కొడితే వస్తాయి వీడియోస్. సో దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ ఫాతిమా కాలేజ్ గురించి మర్చిపోయారో, రంగనాథ్ని కూడా క్వశ్చన్ చేసినాం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి, ఆ కాలేజ్ ఎందుకు గుర్తు రావట్లేదని మేమే అడిగినాం. దయచేసి మనమైనా అవతల వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళు తిడితే చూద్దాం, భరిద్దాం. ఏం వాళ్ళ తిట్లు ఏమన్నా మనకేమన్నా తగులుతాయా?
జనసేనకు ఒకటి చెప్పదలుచుకున్నా, పైసలు వేస్ట్ అట. చలో, సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ భూమిని వెనక్కి తీసుకోండి. తక్షణమే 10 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలి. ఇంకా మిగిలిన ఆ 8 ఎకరాల సంగతి కూడా నేను ఇవాళ ఒక వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ 696-84 నిన్న లుబ్నా సర్వత్ గారు, ఈమె పర్యావరణవేత్త, సో చాలా క్లియర్గా ఆమె లెటర్ కూడా రాయడం జరిగింది టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కా మెజిస్ట్రేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వాల్టా చైర్మన్. ఎందుకంటే ఇది వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఈ కబ్జాల పర్వం నడిచింది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అఫిడవిట్ పెట్టి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. లేక్ ఐడి 1600E02 కోడి చెరువు జన్వాడ శంకర్పల్లి. కైండ్లీ రిసీవ్ దిస్ నోటీస్ ఫర్ ప్రాంప్ట్ యాక్షన్ రిగార్డింగ్ కరెక్షన్ ఆఫ్ లేక్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, eviction of encroachments, and in the notification and the violations on ground relating to lake ID so and so, so 706 survey number. Further, it is observed that 8 acres 2 guntas of area is mentioned as acquired property under same head. ఇదే ఎలక్షన్ అఫిడవిట్లో ఇంకొక 10 ఎకరాల భూమి ఏమో ఒకటి, ఈయనకి మొత్తం 18 ఎకరాలు చూపించింది. ఇక మిగతా 8 ఎకరాలు ఎక్కడుంది? ఆ మిగతా 8 ఎకరాల భూమి అక్వైర్డ్ ప్రాపర్టీ అండర్ సేమ్ హెడ్, అక్వైర్డ్ ఇన్ సర్వే నెంబర్ 696 ఆఫ్ జన్వాడ విలేజ్ అండ్ హ్యాస్ ఆల్సో బీన్ బిల్ట్ అపాన్, వేర్ హ్యాస్ సర్వే నెంబర్ 696 హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఫ్రమ్ 70 to 208 యాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రిజిస్టర్ అట. సో ఇదంతా కూడా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉంది. ప్రాపర్టీస్ రిజిస్టర్ ఫర్ ద రీజన్ ఆఫ్ POT యాక్ట్ అసైన్మెంట్. The area of survey number 696 is approximately around 55 acres. The land details from Bhubharati and the prohibited register does not contain survey number 696 but only contains sub-survey numbers. So kabatti ee 8 ekaralu, it needs official clarification on status of the 8 acres 2 guntas of 2 parcels of land that is mentioned in the affidavit by Deputy Chief Minister of Andhra Pradesh Sri Pavan Kalyan. ఈ 8 ఎకరాల 2 గుంటల సంగతి కూడా ఏంటో చెప్పండి అని లుబ్నా సర్వత్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేశారు. చెప్పాలి మరి పవన్ కళ్యాణ్. అది ఎవరికి ఇస్తారు? అసైన్డ్ భూమి దళితులకు ఇస్తారు, పేదలకు ఇస్తారు, గిరిజనులకో బీసీలకో, భూమి లేని నిరుపేదలకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. మీరు అంటున్న ఏ చెరువు సీపట్టా కూడా ఉందో అది కూడా అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేనటువంటి భూమి మీరు తీసుకున్నది. పద్ధతిగా ప్లాన్ ప్రకారంగా చెరువుని లేపేసినారు మీరు. అరే మేము ఎంత క్లియర్గా ఓపెన్గా చూపించినాం. 4 ఫీట్ వర్షాకాలంలో ఆ చెరువులో 4 ఫీట్ల ఎత్తున నీళ్ళు వస్తున్నాయి. 4 ఫీట్స్ వీళ్ళేసిన ఫెన్సింగ్ మార్క్ కనబడుతున్నది క్లియర్గా ఫెన్సింగ్కి. ఒకవేళ అది సీపట్టా అయినా నువ్వు వ్యవసాయం చేస్తున్నాను సోషల్ మీడియాలో చెప్పుకున్నావు. వ్యవసాయం ఏదాడా? మొత్తం రాళ్ళేసి గోడ కట్టాలని చూస్తున్నావాడా? వ్యవసాయం ఎక్కడ చేస్తున్నావు అంటే ప్రజల్ని తప్పుదో పట్టించారు. మేము లొకేషన్కి వెళ్తే వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎవరో ఒక పెద్ద ఆయనది వీడియో పెడుతున్నారు, రంగనాథ్తో పాటు ఇంకొక ఆయనది. ఆ వీడియోలో ఆయన వ్యవసాయం చేస్తుండు, పవన్ కళ్యాణ్ ఆడ ఈడ అంటే అసలు వ్యవసాయమే లేదాడ. ఇంకో వేరే దగ్గర ఉన్నది ఆయన వ్యవసాయం ఏదో ఇంకోటి. ఎంత క్లియర్గా ఎంత దారుణం. ఇంకొకటి వాల్టా చట్టాన్ని ఉల్లంఘించాల బోర్ వేసిండండి. బోరు నిన్న చూపించినాం. ఇది కూడా ఎందుకంటే ఇది డిస్కస్ చేయాల్సిన అంశం. ఇది కబ్జా చేసిన భూమిలో మనం ఉన్నాము. ఇప్పుడు భూమిలో తిరిగే కొద్దీ కొత్త విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. చెరువులో ఎవడన్నా ఇది బోర్ వేస్తారా? వేసిండు మన సారు. ఇప్పుడు ఎందుకంటే ఇది నాదే అంటుండు కాబట్టి ఆయన బోర్ వేసినట్టే కదా. మరి చెరువులో బోర్ వేయడానికి అవకాశం ఉందా? ఆయన అంటాడు ఇది ప్రైవేట్ ల్యాండ్, నేను ఏమన్నా వేసుకుంటా అంటాడు. కానీ ఆయన అన్న దాని ప్రకారం ఇప్పుడు సి పట్ట, ఏక్ ఫసల్ పట్ట, ఇది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఆ భూమిలో బోర్లు వేయడానికి వీల్లేదు వాల్టా చట్టం ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ మాకు బోర్ కనబడుతున్నది. వెనకాల చూస్తే మొత్తం మొరము మట్టి ఇదంతా పోసిరు ఎక్కడికక్కడ. మీరు ఆ చెరువు ఎంత డౌన్ ఉంది చూడండి. మేమున్న ప్లేస్ ఇంకా పైకి పోతే ఇంకా హైట్ అయింది. పెద్ద ఈ వెనకాల అంతా సో మొత్తం మట్టి, ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. ఇక లెవెల్ చేస్తారు. ఆల్రెడీ 2023లోనో 23లోనో 111 జీవో ఎత్తేస్తున్నాం అని కేసీఆర్ అన్నాడు కదా.
ఇప్పుడు ఈయన కూడా ఎత్తేసింది అనుకో, ఇది పెద్ద పెద్ద వెంచర్ అయిపోతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతాయి. గానే కనబడుతున్నాయి కదా మనకి, ఆ టవర్లన్నీ ఈడికి వస్తాయి. 10 ఎకరాల్లో అట్లాంటివి అంటే కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేయచ్చు. అసలు ఈ బోర్ ఎట్లా, ఈ బోరేనా కాదా, అనబడగాల మైకు, నీళ్ళున్నాయి వాటర్ వచ్చేసినాయి. ఇది వాల్టా చట్టం ప్రకారం చెరువు భూభాగంలో బోరేయడం అన్నది క్రిమినల్ చర్య కిందికి వస్తుంది. ఎట్లా వేసిన బోర్ మరి? చెరువు అని మీరే ఒప్పుకుంటున్నారు. మీ ఆయన ఎవరో మేనేజర్ వచ్చింది పార్థసారథి అని, మా సార్ వ్యవసాయం చేస్తలేడు, ఏం లేదు, ఇట్లా వదిలేసినాం మేము భూమి అని ఆయనే చెప్తున్నాడు. మరి వ్యవసాయం అని బయట ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? ఇంకా భయంకరం ఏంటంటే ఆ చెర్లకి పైప్ వేసి ఆ నీళ్లు వాడుతున్నారు వీళ్ళ అవసరాల కోసం.